ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకులు టీజే ప్రవీణ్ కుమార్, సుబ్బు, రవి, రాజు, దేవా, సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, టీడీపీ నాయకులు బలినేని మహేష్, ఈశ్వర్ చౌదరి, మాజీ జెడ్పీటీసీ కనుమూరి సురేష్ కుమార్, అనంతనేని బాలాజీ, బుల్లి, మోహన్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శరవణన్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రీనారాయణ, టీడీపీ పార్టీ నాయకులు, బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ కమిటీలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారితో సహా చేస్తున్నాం. నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలను చాలా గౌరవిస్తున్నారు. మహిళలకు కావాల్సిన రక్షణకు సంబంధించిన చట్టబద్ధతను కూడా ఏర్పరిచారు. అలాగే ఫ్రీ బస్సును కూడా, స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్సును కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్రంలో ఫ్రీగా బస్సు ఎక్కి మహిళలు చాలా సంతోషంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మరి తల్లికి వందనం కూడా పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో ఆంక్షలతో కూడిన అమ్మఒడి కాకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉన్న తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి ఎవరికి డబ్బులు లేకుండా ఆగిపోకూడదు చదువు అనే ఒక మంచి ఉద్దేశంతో 6 మంది పిల్లలున్నా కూడా 6 మందికి కూడా ఈ తల్లికి వందనం వర్తింపజేస్తున్నారు. మరి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలంటే ఇంకా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ అడుగుతున్నాను. మరి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా కోరుకుంటూ జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, వారికి ఎనలేని సేవలు ఈ ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల్లో ఈ రోజు ముందుండి నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వము. డోర్ టు డోర్ ఈరోజు మన యువ నాయకులు మన యువ నాయకులు పులివర్తి వినీల్ గారి నాయకత్వంలో ఈరోజు గాదింకి పంచాయతీ గుడివారిపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు హర్షధ్వానాల మధ్య చాలా సంతోషంగా మనకి ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం ఇది, ఇలాంటి ప్రభుత్వం ఇంకా రాబోదు అనే దీంతో ప్రజలు ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వాళ్ళు సంతోషంగా మమ్మల్ని స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వానికి మంచి రోజులు రావాలని వాళ్ళు దీవిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వినీల్ బాబు గారు చాలా యాక్టివ్ రోల్లో చాలా పాల్గొంటూ వారికి ఏమేమి కావాలా, ఇంకేమేమి సౌకర్యాలు కావాలనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.